హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ప్రీవియస్ షార్ట్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పెట్టాను స్టిచ్ చేస్తున్నాను అని చెప్పి. సో అందులో ఫస్ట్ నేను స్టిచ్ చేసేది ఈ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఆల్రెడీ ఫ్యాబ్రిక్ మీద మనం చూసాం కదా, లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో బాడీ పార్ట్కి కూడా కొంచెం ప్యాటర్న్ వర్క్ ఇద్దామని చెప్పేసి నేనైతే క్యాన్వాస్ షీట్ మీద లోటస్ అయితే డ్రా చేసుకొని అది కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా క్యాన్వాస్ షీట్ అయితే తీసుకుంటే మనకి లోటస్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది అనమాట. సో దాన్ని నేను ఏ ఫ్యాబ్రిక్ అయితే లోటస్కి యూస్ చేద్దాం అనుకుంటున్నాను దాని మీద అయితే స్టిక్ చేసేసుకున్నాను. సో మనం క్యాన్వాస్ షీట్ యూస్ చేసినప్పుడు ఐరనింగ్ చేస్తాం కదా, సో అదైతే కొంచెం హీట్లో ఉంటే మనకి బాగా స్టిక్ అవుతుంది అనమాట ఇది క్లాత్కి. సో నెక్స్ట్ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట లోటస్ ఫామ్లోనే. సో దానికి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఉంచుకున్నా. సో ఇలా అగరబత్తి అయితే యూస్ చేసి అవి కూడా లాక్ చేస్తున్నాను అనమాట. సో థ్రెడ్స్ ఏమి రాకుండా. మనం అగరబత్తి కాకుండా సోల్డరింగ్ ఐరన్ కూడా యూస్ చేయొచ్చు, అది కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ నా దగ్గర అయితే లేదు. సో ఇంకా ఈ లోటస్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం బాడీ పార్ట్కి యూస్ చేస్తామో దాని మీద అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే మనకి లోటస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది. సో స్టిచ్ చేసేసాక అయితే ఇలా వచ్చిందనమాట. సో ఇది ఫినిష్ అయ్యే వరకు నాకు అంత హోప్ లేదనమాట, అంటే బాగా వస్తుందో లేదో అని చెప్పేసి లుక్. అండ్ నెక్స్ట్ అయితే నేను నార్మల్ నీడిల్తో కట్ బీట్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నా, బట్ నార్మల్ నీడిల్తో కొంచెం కష్టం అనిపించింది. సో ఇంకా నేను ఏం చేశానంటే మగ్గం స్టాండ్కి అయితే నేను ఫిట్ చేసుకున్నాను క్లాత్ని. సో నాకు 2 hours పట్టింది అనమాట ఈ లోటస్ అంతా కంప్లీట్ చేయడానికి కట్ బీట్స్ యూస్ చేసి. సో మనం నార్మల్ నీడిల్ స్టిచ్ చేసినప్పుడు అండ్ మగ్గం వర్క్ స్టిచ్ చేసినప్పుడు రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నాకైతే ఇక్కడ మంచిగా బాగా డిఫరెన్స్ కనిపించింది అనమాట. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసింది ఏంటంటే కొంచెం లూజ్గా అనిపిస్తుంది, అండ్ మగ్గం వర్క్తో స్టిచ్ చేసింది చాలా స్టిఫ్గా ఉండే. సో నెక్స్ట్ ఫెవిక్రిల్ గమ్ యూస్ చేసి అయితే థ్రెడ్స్ని ఇలా లాక్ చేయడానికి పేస్ట్ చేశాను అనమాట ఆ గమ్ని. అండ్ ఫైనల్గా అయితే బాడీ పార్ట్ ఇలా ఉంది. కంప్లీట్ ఫ్రాక్ స్టిచ్ చేశాక ఎలా ఉందో మళ్ళీ షార్ట్ అయితే పెడతాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.